జిల్లా కలెక్టర్ గురువారం సుడిగాలి పర్యటనలో భాగంగా కౌడిపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండలం ఎంపీడీఓ, ఇతర జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. బట్ బెనిఫిషరీస్ కూడా మన రిక్వెస్ట్ ఏంటనేసి అంటే, మనం ఇప్పుడు 400 SFTలోనే మంచి ఒక 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, మళ్ళీ అదేవిధంగా 2 బాత్రూమ్లు అవన్నీ కూడా ఎట్లా కట్టాలని కూడా మనం ఇప్పుడు చూపెట్టినాం. సో అదేవిధంగా వాళ్ళు కట్టుకున్నట్టయితే వాళ్ళకి 5 lakhsలో ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. సో కొద్దిమంది మేము 700 కట్టుకుంటాం, మేము 800 కట్టుకుంటాం అని అంటూ ఉన్నారు. ఈ స్కీమ్ అనేది నిరుపేదలకి మనం హెల్ప్ చేసే స్కీమ్. ప్లస్ వాళ్ళకి 5 lakhsలో ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి నిరుపేదలు అనేసి ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి 400లోనే వాళ్ళు కట్టుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎక్కడైనా కొద్దిగా పెద్ద ఫ్యామిలీ ఉన్నది అది అంటే ఒక 500 వరకు వాళ్ళు పోయినా పర్వాలేదు. బట్ అంతకన్నా ఎక్కువ పోతే వాళ్ళకి భారం ఎక్కువ అవుతుంది. కాబట్టి 400 to 500 మధ్యలోనే శాంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా కట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు మన ఫస్ట్ ఫేజ్లో మొత్తం కూడా గుడిసెలు ఉన్న వాళ్ళకి నిరుపేదలకు ఇచ్చినాం. సో నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనము శాంక్షన్ చేయడం జరుగుతుంది. నిరంతర ప్రక్రియ. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళే ఫైనల్ అన్నట్టు కాదు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని సెలెక్ట్ చేసినాం. నెక్స్ట్ తర్వాత కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం కూడా అర్హులైన వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం ఉద్దేశంతోనే ఉంది. ఇది ఫేస్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు శాంక్షన్ వచ్చిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, తొందరలో మీరు కట్టుకున్నట్టయితే తొందరలో మీకు ఫేజ్ వైజ్గా మనీ కూడా మీకు మీ అకౌంట్లలో డిపాజిట్ కావడం జరుగుతుందని కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తాను.